ఏంటివి? ఇవి వేడి పాలు, ఇవి చల్లపాలు, అది ఎంటీ గ్లాసు. ఈ రెండు నీకు కావలసిన రేషియోలో కలుపుకుని కడుపులో ఉన్న బిడ్డకి చలి పుట్టకుండా వేడి తగలకుండా తాగు. ఇవి కలపడానికి చేత కాకపోతే కిచెన్లో స్టవ్, పాల ప్యాకెట్ కూడా ఉన్నాయి. నీకు కావలసినంత వేడి చేసుకుని తాగు. థ్యాంక్ యూ. ఎందుకండి? పల్లవిని మన ఇంటికి తీసుకురావడం వల్ల నీకు కొంచెం పని ఎక్కువైనట్టుంది కదా, అందుకు. పర్లేదండి, పనంతా ఎక్కువైనా ముందు పల్లవి పనులు చూశాకే మిగతా పనులు చూసుకుంటాను. నాకోసమేం బాధపడకండి, పల్లవి బాధపడకుండా చూసుకోండి చాలు. పల్లవి, రూమ్ నీకు కంఫర్ట్గానే ఉంది కదా? మీరెక్కడుంటే నాకు అక్కడే కంఫర్ట్గా ఉంటుందండి. అవును, రాత్రి వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానండి. నేను మర్చిపోయినా ఉషా అక్క మర్చిపోదు కదా, టైంకి టాబ్లెట్స్ ఇస్తుంది. ఏ జన్మలోనో ఉషా అక్క నాకు సొంత అక్క అయ్యుంటుంది, అందుకే అంత ప్రేమగా చూసుకుంటుంది. ఉషా అక్కని చూస్తుంటే నాకు చాలా జలసీగా ఉందండి. జలసీనా? ఎందుకు? ఎందుకంటే ఉషా అక్కది చాలా మంచి మనసు కదండి. దేవుడు నాకు అలాంటి మంచి మనసు ఎందుకు ఇవ్వలేదా అని జలసి. నీ మనసు కూడా చాలా మంచిదే పల్లవి. అవునా? ఎలా చెప్తున్నారు? అంటే మీకోసం పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాను. పిల్లలు పుట్టని ఉషా అక్క పరిస్థితి అర్థం చేసుకుని నా బిడ్డని ఉషా అక్క చేతుల్లో పెట్టి ఫారెన్ వెళ్ళిపోతున్నాను. అందుకని నాది మంచి మనసు అంటున్నారా? అది నా బాధ్యత అండి. మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టి మీ భార్యాభర్తల మధ్య అడ్డు లేకుండా వెళ్ళిపోవడం అనేది నా బాధ్యత. నా బాధ్యత నేను చేస్తున్నానే తప్ప పెద్ద ఘనకార్యమేమీ చెయ్యట్లేదండి. అది నిజంగా ఘనకార్యమే పల్లవి. అంత గొప్ప పని ఎవ్వరూ చేయరు. ఉషని ఇంట్లో నుంచి పంపించేసి ఆ ప్లేస్లోకి నేను రావడమే అసలు సిసలు ఘనకార్యం. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ నాకు చెప్పారా, మీ వారసుడికి చెప్పారా? ఇద్దరికి గుడ్ నైట్. ఈ నైట్ నాకు మాత్రమే గుడ్ నైట్. ఉషకి బ్యాడ్ నైట్ చేస్తా. దానికి రాత్రంతా నిద్ర పట్టకుండా చేస్తా.
ఏంటుషా ఒంట్లో బాలేదా? కొంచెం ఫీవర్ వచ్చిందండి. కొంచెం ఏంటి, హై ఫీవర్ వచ్చినట్టుంది. పద హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి ఏమొద్దండి, అదే తగ్గిపోతుంది. ఏనాటి బంధమో అల్లుకుంది నిన్నే విడిపోదే, ఒక నిమిషం, ఇప్పుడు వస్తాను. పాశమో హత్తుకుంది నిన్నే తెంచుకోదే, లోకాల దిక్కులన్నీ దాటి నిన్ను చేరే నదిలా, నీతోనే ఉంటూ పయనించే తుదిలేని కథలా. తరరితనే తరరే తరరిరే తననే తరరితనే తననే తరరితనే తననే తరరితనే నానే. చాలండి, తగ్గిపోతుంది. పర్లేదు. ఏదో ఒకటి చేసి వాళ్ళని డిస్టర్బ్ చెయ్యాలి. కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో. ఇప్పుడు నీకు ఎలా ఉంది? పర్వాలేదండి. ప్రెగ్నెంట్ని నాకు సేవలు చేయకుండా ఫీవర్ వచ్చిన దానికి సేవలు చేస్తాడా? చెప్తా. కిరణ్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు ఒకసారి వస్తారా? ఒక్క నిమిషం. ఏంటి పల్లవి, ఏమైంది? అది అది నువ్వేంటి పడుకోకుండా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? తోడు కావాలి. అంటే కొత్త ప్లేస్లో ఒక్కదాన్నే పడుకోవాలంటే భయంగా ఉంది. ఎవరైనా తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా అని. ఏవండి, మీరు వెళ్ళి గెస్ట్ రూమ్లో పడుకోండి. పల్లవి నేను మన బెడ్రూమ్లో పడుకుంటాం. నిన్ను సైట్ చేసి
నేను కిరణ్ ఈ రూమ్లో ఉందామనుకుంటే కిరణ్ని సైడ్ చేస్తున్నావా? ఎంతైనా నువ్వు తెలివైన దానివే, కానీ నేను నీకంటే తెలివిగల దాన్ని. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను తోడుగా ఉంటాను, ఏం భయపడకు. నువ్వు తోడుగా ఉంటే ఎలా అక్క? నీకసలే ఫీవర్ కదా. ఫీవర్తో ఉన్న నువ్వు నేను ఒకే రూమ్లో పడుకుంటే నాకు కూడా ఫీవర్ వచ్చే అవకాశం ఉంది కదా. నాకు ఫీవర్ వస్తే నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకే ఇబ్బంది. ప్రెగ్నెన్సీలో ఫీవర్ రావడం తల్లి బిడ్డకి మంచిది కాదు అంటారు. మరి మీ బిడ్డకి మంచి జరగాలంటే మనిద్దరం ఒకే రూమ్లో పడుకోకూడదు కదా. మీ బిడ్డకి ఏదన్నా జరిగితే నువ్వు తట్టుకోలేవు కదా. సరే, ఏవండి, మీరు వెళ్ళి తనకు తోడుగా పడుకోండి. ఆ, ఆ. నేను మన రూమ్లో పడుకుంటా. ఉషా, అది అదే కరెక్ట్. మీరు వెళ్ళండి. అక్క, నిజంగా నువ్వు దేవతవక్క. మీ ఆయన్ని నాకు తోడుగా నా రూమ్లో పడుకోవడానికి పంపిస్తున్నావు. నేను దేవతని అవునో కాదో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా దయ్యానివే. ఎందుకు? నీ బెడ్రూమ్లో ఉండాల్సిన మీ ఆయన్ని నా రూమ్లోకి తీసుకెళ్తున్నందుక? ఫీల్ అవ్వకక్క. కొందరి జీవితాల్లో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకో. నేనేం ఒంటరిగా పడుకోవట్లేదు. నా మనసు నిండా నిండి ఉన్న నా భర్త నాకు తోడుగా ఉంటారు. కానీ నువ్వే పరాయి వాళ్ళ భర్తని తోడు కోరుకుంటున్నావు. నా మెడలో ఈ తాళిబొట్టు ఉంది కాబట్టి నేను ఎప్పటికీ ఒంటరి దాన్ని కాదు. నీ మెడలో తాళిబొట్టు లేదు కాబట్టి నువ్వు ఎప్పటికైనా ఒంటరి దానివే అవుతావు. చూద్దాం ఎవరు ఒంటరి అవుతారో ఎవరు జంట అవుతారో. ప్రస్తుతానికైతే మా బెడ్రూమ్ లో నేను మీ ఆయన ఊహించుకుంటుంటేనే గుడ్ నైట్ అక్క. బాయ్ డ్రీమ్స్. బాయ్. కిరణ్ గారు, వచ్చావా? నువ్వు పడుకో, నేను బయట వెయిట్ చేస్తాను. కిరణ్ గారు, మీకో నిజం చెప్పాలి. ఏమనుకోరు కదా? చెప్పు. నాకు ఒంటరిగా పడుకోవడం భయమని కింద మీకు అక్కకి చెప్పింది అబద్ధం. ఎందుకు?
నా కడుపులో మీ బిడ్డ పెరుగుతుంది అంటే మీరు నాకు కూడా భర్త లాంటి వారే కదా. మీతో ఏకాంతంగా గడిపి చాలా రోజులయ్యింది. అందుకే మనిద్దరికీ ప్రైవసీ దొరకడానికి కింద అంత డ్రామా ఆడాను. ఈ విషయం ముందే చెప్తే సరిపోయేది కదా, డైరెక్ట్గా నేనే వచ్చేవాడిని. ఇప్పుడు చెప్పాను కదా, ఇంకా మాటలతో టైం వేస్ట్ చేస్తారేంటి? ఏమైంది? మరి ఉషా జ్వరంతో పడుకుంది, పైకి రాదు. మనకి ఏ డిస్టర్బెన్స్ రాదు. ఇదేంటి ఇలాంటి కల వచ్చింది? ఆయన మీద నాకు అనుమాత్రమైన అనుమానం లేకపోయినా ఆయనని లొంగ తీసుకోవడానికి పల్లవి ప్రయత్నం చేస్తోందన్న అనుమానం ఉంది కాబట్టే ఇలాంటి కల వచ్చిందేమో. పక్కనే ఉన్న పల్లవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన లొంగిపోతారన్న భయం లేదు. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయినట్టున్నాను. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ఆల్ ది ద బెస్ట్. బెస్ట్.
అవకాశం దొరికింది కదా అని పల్లవి ఆయన పక్కనే చేరే ప్రయత్నం చేస్తుందనుకున్నాను. కానీ ఆయన అవకాశం ఇవ్వలేదు. మా ఆయన బంగారం. గుడ్ మార్నింగ్ కిరణ్ గారు. గుడ్ మార్నింగ్. ఏంటి ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నారు? నా గురించా మీ వారసుడి గురించా? దుప్పటి గురించి. దుప్పటి గురించి ఆలోచించడం ఏంటి? రాత్రి పడుకున్నప్పుడు నేను దుప్పటి కప్పుకోలేదు. పొద్దున్న లేచేసరికి నాకు దుప్పటి కప్పుంది. నువ్వేమన్నా నాకు రాత్రి దుప్పటి కప్పావా? నేనా? లేదే. నేను కప్పాను. నీ మీద నాకు 100% అనుమానం ఉంది. మత్తులో తప్పు జరిగిపోయిందని అబద్ధం చెప్పి ఆయన్ని నమ్మించావా అని నా అనుమానం. డెఫినెట్ గా తనకి సంబంధించిన పూర్తి వివరాలు నీకు చెప్తాను, సరేనా? ఉషాక్క నా చేత చాలాసేపు వాకింగ్ చేయించేసరికి కాళ్ళు విపరీతంగా నొప్పులు వచ్చేసాయి. అయితే హాస్పిటల్కి వెళ్దామా? ఇంట్లోనే తగ్గే ఏదైనా ఉపాయం చూడండి.